டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. సో క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ద గివెన్ ఫిగర్ ఆల్ ద సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అని చెప్పేసి అన్నాడు. ద రేషియో ఆఫ్ ద ఫోర్సెస్ ఎగ్జర్టెడ్ బై ద వెడ్జ్ ఆన్ మాస్ క్యాపిటల్ M, ఓకే, వెన్ ద ఫోర్స్ F ఈజ్ నాట్ అప్లైడ్ అండ్ వెన్ F ఈజ్ అప్లైడ్ సచ్ దాట్ M ఈజ్ ఎట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ అని చెప్పేసి అన్నాడు అనమాట. సో మనకేంటంటే వీ నీడ్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ ఫోర్సెస్ దట్ ఆర్ ఎగ్జర్టెడ్ బై ద వెడ్జ్ ఆన్ ద మాస్ లేదా బ్లాక్ M అని చెప్పేసి అనుకుందాం. ఎప్పుడు కండిషన్స్లో ఒక కండిషన్ వచ్చేసి F నాట్ అప్లైడ్, ఇంకోటి F ఈజ్ అప్లైడ్. నా F అనేది ఏదైతే ఉందో సో ఇది క్లియర్గా Mని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పేసి అన్నాడు. ఓకే, సో లెట్ మీ కన్సిడర్ ఫస్ట్ కండిషన్ వెన్ F ఈజ్ నాట్ అప్లైడ్ అనమాట. ఓకే, సో వెన్ ఎవర్ మనకి ఏంటంటే ఇక్కడ F ఈజ్ నాట్ అప్లైడ్ అన్న కేసులో, ఓకే, సో మనకేంటి F అనేది లేదు. ఇప్పుడు F అనేది లేనప్పుడు సో ఈ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది వెడ్జ్ మీద అప్లై చేసే ఫోర్స్ ఏంటి? సో వీ నో దిస్ ఇస్ mg. అయితే నార్మల్గా అది వెడ్జ్ మీద అప్లై చేసే ఫోర్స్ వచ్చేసి mg cos θ. ఓకే, ద బ్లాక్ అప్లైస్ ఎ ఫోర్స్ mg cos θ ఆన్ ద వెడ్జ్. ద వెడ్జ్ విల్ ఆల్సో అప్లై అన్ ఈక్వల్ ఫోర్స్ విచ్ ఈస్ n1 అంటాను. ఆ n1 వాల్యూ వచ్చేసి దట్ విల్ ఆల్సో బి ఈక్వల్ టు mg cos θ. సింపుల్. ఓకే, సెకండ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఏంటి మనకి F ఈజ్ అప్లైడ్. ఓకే, F అనే ఫోర్స్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు అప్లై చేయడం జరిగింది. ఓకే, సో F అనే ఫోర్స్ ఏం చేస్తుందని చెప్పాడు? F అనే ఫోర్స్ మన బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని రెస్ట్లో ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ F అనే ఫోర్స్ ఎంటైర్ సిస్టమ్ని, ఓకే, సో F అనే ఫోర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, సో F అనే ఫోర్స్ మనం మొత్తం సిస్టమ్ని యాక్సలరేట్ చేస్తుందని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో అది యాక్సలరేట్ చేస్తున్నప్పుడు సో మనకేంటి ఈ మాస్ కూడా దట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ యాక్సలరేషన్. ఓకే, సో నథింగ్ బట్ మనకి ఎంటైర్ సిస్టమ్ అనేది ఈ డైరెక్షన్లో యాక్సలరేట్ అవుతుంది విత్ ఏ అనుకున్నట్లయితే. సో అప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే సుడో ఫోర్స్ MA ఈ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. నౌ రిమెంబర్ దిస్ యాక్సలరేషన్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్. ఓకే, సో ఈ MAది కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది విచ్ ఈస్ MA cos θ అండ్ ఈ డైరెక్షన్లో MG sin θ. సో మనకేమన్నాడు? M ఈజ్ ఎట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్. అంటే MA cos θ అండ్ MG sin θ ఈక్వల్ కదా. ఓకే, MA cos θ ఈజ్ ఈక్వల్స్ టు MG sin θ. సో M అండ్ M క్యాన్సిల్. సో ఏ వాల్యూ వచ్చేసి నాకు G tan θ వస్తుందన్నమాట. సో నథింగ్ బట్ మనకి ఈ బ్లాక్ అనేది రెస్ట్లో ఉండాలి అంటే, ఓకే, సో ఈ బ్లాక్ అనేది మనకి రెస్ట్లో ఉండాలి అంటే ఈ పర్టికులర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ అనేది ఓవరాల్ సిస్టమ్ని G tan θ అనే యాక్సలరేషన్ తోటి ఇటువైపు యాక్సలరేట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఈ మాస్ ఏదైతే ఉందో సో ఇట్ విల్ అప్లై ఏ సుడో ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్ విచ్ ఈస్ మాస్ ఇంటూ యాక్సలరేషన్, నథింగ్ బట్ MG tan θ. ఓకే, అండ్ ఆల్సో MG అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది కదా. సో ఈ రెండింటి రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో దాట్ విల్ గివ్ అస్ ద సెకండ్ నార్మల్ రియాక్షన్ N2. ఓకే, సో దేర్ ఫోర్ నాకు N2 వాల్యూ అనేది ఎలా వస్తుంది? రూట్ ఓవర్ MG tan θ హోల్ స్క్వేర్, MG tan θ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ MG స్క్వేర్ అనమాట. సో రెండిట్లోంచి MG స్క్వేర్ బయటికి రాసుకుంటే ఓవరాల్ రూట్ బయటికి రాసుకుంటే నాకేంటంటే N2 ఇస్ ఈక్వల్స్ టు MG ఇంటూ రూట్ ఓవర్ tan స్క్వేర్ θ ప్లస్ 1 అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ tan స్క్వేర్ θ ప్లస్ 1. సో సీకెంట్ స్క్వేర్ θ వాల్యూ వచ్చేసి 1 ప్లస్ tan స్క్వేర్ θ. సో నథింగ్ బట్ N2 వాల్యూ వచ్చేసి నాకు MG రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ θ, నథింగ్ బట్ MG సీకెంట్ θ వస్తుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, అయితే నాకు ఏమి అడిగాడు? ద రేషియో ఆఫ్ వెన్ ఫోర్స్ నాట్ అప్లైడ్ టు వెన్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ అంటే N1 by N2 అడిగాడు అనమాట. సో N1 by N2 ఇస్ ఈక్వల్స్ టు, ఓకే, N1 వాల్యూ నేను ఒకవేళ చూస్తే MG cos θ, N1 వాల్యూ వచ్చేసి నాకు MG cos θ, ఓకే, బై ఇక్కడ MG secant θ. సో MG అండ్ MG క్యాన్సిల్, దట్ ఈస్ నథింగ్ బట్ cos θ బై secant θ వాల్యూ 1 by cos θ. సో ఈ cos θ పైకి వస్తుంది. సో నాకు N1 by N2 వాల్యూ ఏదైతే ఉందో అది నాకు cos స్క్వేర్ θ వస్తుందన్నమాట. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ cos స్క్వేర్ θ కోసం దట్ ఈస్ నథింగ్ బట్
Fourth option, the ratio is equal to cos square theta. Option 4 is right answer.